అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. దివ్య ప్రీతముని కృపా విశేషం వల్ల ఈరోజు మన ప్రీతముని తలుచుకునే అవకాశాన్ని ఆ ప్రీతముని నాకు ఇచ్చినందుకు ఆయనకి జయబాబాలు ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. అదేవిధంగా ఆ ప్రీతముని తాలూకా విషయాలు మీతో ముచ్చటించుకుని ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశాన్ని మీరు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున జయబాబాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అయితే బాబా గాడ్స్ క్రియేషన్లో అన్నిటికంటే ఉత్కృష్టమైనది ఏంటి అంటే, మనకి మామూలుగా మాట్లాడుకున్న బాబా వచ్చినప్పుడు చెప్పిన అన్ని జన్మల్లోకి ఉత్తమమైన జన్మ మానవ జన్మ అన్నది ఒక నానుడి. అయితే నాకు తెలిసినంత వరకు మానవ జన్మకి ముందు జన్మ ఏదంటే గోవుగా పుట్టడం, గో జన్మ తర్వాత నెక్స్ట్ బ్రాహ్మణ జన్మ వస్తుందని చిన్నప్పుడు చెప్తుంటే వింటూ ఉండేవాళ్ళమి. సో మరి బాబా వచ్చిన తర్వాత ఆయన మార్గంలో ఆయన మనల్ని ప్రేమించి ఆయనలోకి ఐక్యం అవడానికి ఆయన దోహదం చేస్తున్న అపారమైన కృషి అనండి, ప్రేమ అనండి, కరుణ అనండి, ఏదైనప్పటికీ ఈరోజు మనం ఎంత ఉన్నత స్థితిలో ఉన్నామో మనం ఆలోచించుకుంటే దానికి అవధులు ఉండవు. కాబట్టి ఆ ఉన్నతమైన జన్మ ఎందుకు అన్నారు అంటే బాబా మనకి అనేక సందర్భాల్లో చెప్పారు. సో అటువంటి మానవ జన్మ ఎలాగా ఉన్నతమైనది అంటే, ఈరోజు బాబా మనకి ఆ కళ్ళకి గంతలు ఏవైతే కట్టుకుని ఉన్నామో ఆ రంగద్దాలన్నీ తీసేసి ప్లెయిన్‌గా, బోల్డ్‌గా బాబా చెప్పడం వలన మనకి అర్థమైంది. అది ఎన్ని జన్మల తర్వాత ఈ పరిణామ క్రమంలో ఎంత బాధపడి, ఎంత ఇబ్బంది పడి, ఎంత ఆయాసపడి, ఎన్ని కర్మలను అనుభవించి వస్తే కానీ ఇది లభ్యము కాదు అన్నది ఒకటి. ఇది మానవ జన్మ, ఈ జన్మలో మనం ఏం చేయాలి అనేది భౌతికమైన, ఆధ్యాత్మిక విషయాల పట్ల అయినా ఇటుపక్క చూపించిన బాబా చెప్పిన దాంట్లో చాలా ఉన్నతమైనది అన్నది ఈ మానవ జన్మ అని మన ప్రీతముడు వివరించి చెప్పడం వల్ల ఇది ఎంత ఉన్నతమైనదో మనకి తెలుస్తోంది. అమ్మా వినపడుతోందమ్మా నా మాట? జయ బాబా. వినపడుతుంది జై బాబా. వినపడుతుందండి. ఓకే ఓకే అండి. ఓకే ఓకే. సో అందుకని ఇది ఎంత ఉదాహరణకి మనం చూద్దాం. మనకి తెలియదు, నేను ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు ఉదాహరణకి. కానీ ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రభు ఇచ్చిన జ్ఞానం ఉంటేనే మనం ఏమిటి, మనం ఎందుకు వచ్చాం, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, మనకి చెప్పేవాడు నిజంగా భగవంతుడా కాదా అన్నది విషయం మన బుద్ధికి, ఆ హృదయ స్పందనకి ఏర్పడాలి అంటే అది బాబా చెప్పిన ప్రకారము అవతార పురుషుడు కానీ సద్గురు తాలూకా కృప ఉంటే కానీ ఎవ్వరు దాన్ని ఛేదించలేరు, దాటలేరు. అందుకే బాబా అన్నాడు, ప్రేమ నా దగ్గర నుంచి మీకు వస్తుంది అంటే అది మీకు ఇచ్చేటటువంటి గిఫ్ట్. గిఫ్ట్ మనం లౌకికంలో ఎందుకు ఇస్తామండి? ఒక అకేషను, వాడికి ఏదో పుట్టినరోజు అంటే వాడు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ విషయం తెలిసిన వెంటనే మనం ఒకటి గిఫ్ట్గా ఆయనకి ఇస్తాం. అక్కడ ఏమీ చూడము, అకేషన్ ఏంటి అన్నది చూసి మనం ఒక గిఫ్ట్గా ఆయనకి ఇవ్వాలని ఎంతైతే తాపత్రయపడతామో దానికి లెక్కలేనంత విధంలో ఆ ప్రభు మన యందు ప్రేమ చూపించి ఈ విషయాన్ని మనకి తెలియపరుస్తున్నాడు. ఉదాహరణకి ఒక బంగారం వస్తువు అనుకుందాం. చిన్నపిల్లాడి దగ్గర పెట్టాం అనుకోండి ఒక రింగ్, వాడు ఏం చేస్తాడు? అది అటు ఇటు తిప్పి ఇలా చూసుకుంటూ తోసిపారేస్తాడు. అది బాబా చెప్పినటువంటి జ్ఞానాన్ని తెలియనటువంటి ఈ రోజు మానవుల తాలూకా పరిస్థితి మానవ జన్మ మీద. అదే అది బంగారం అని తెలుసుకుని మనం దాన్ని ఏదైతే దాన్ని ఎలా ఉపయోగించాలో, దాని విలువ ఏమిటన్నది తెలుసుకున్న వాళ్ళు బాబా చెప్పిన ఈ జ్ఞానం ఏదైతే ఉందో, బాబా ప్రేమ ద్వారా మనకు లభించిన ఈ జ్ఞానం అది తెలుసుకున్నటువంటి వ్యక్తికి ఉదాహరణగా తీసుకుంటే దాని వ్యవహారం మనకు తెలుస్తుంది. సో ఆ చిన్నపిల్లాడు అజ్ఞానంలో ఉన్న మనిషి త్రోసిపుచ్చినట్టుగా బాబా జ్ఞానంలో ఉన్న మనము ఈ మానవ జన్మని ఇప్పుడు వృధా చేయడానికి మనం ఎట్టి సంశయం దీంట్లోనూ రెడీగా లేము. ఎందుకంటే బాబా చెప్పిన దాంట్లో 100కి 100 పాళ్ళు మనకు హృదయ స్పందన, అది
అనుభవపూర్వకంగా తెలుస్తోంది కాబట్టి ఏదో విధంగా బాబా దాంట్లో మనం ఉండాలి, అన్ని ఆయనే చూసుకుంటాడు అనే ఒక నిర్ధారణకు రావడం వల్ల ఇది అంత ఉత్కృష్టమైనది, ఎన్ని జన్మల తర్వాత వస్తున్నది అన్నది మనకి ఆ అర్థమవుతుంది. కాబట్టి బాబా ఇక్కడ ఏం చెప్పారు అంటే 1937లో బాబా నాసిక్లో ఉండగా ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 18వ తేదీన, అది గురువారం, అక్కడ బాబా తాలూకా పుట్టినరోజు వేడుకలు జరగడం జరిగింది. ఆ సందర్భంలో బాబా ఏం చేశారు అంటే తూర్పు పశ్చిమ ప్రేమికులు బాబా చుట్టూ కూర్చున్నారు. బాబా తల్లి షిరిన్మాయి బాబా పాదాలకు పాలు తేనె ఈ మిక్సప్ చేసిన లిక్విడ్తో బాబా పాదాలు కడిగింది. తర్వాత మహిళలు పురుషులు కూడా బాబా పాదాలను కడిగారు. తర్వాత ఆ పాద అందరికీ కూడా బాబా ఆ పాలని ప్రసాదంగా పంచిపెట్టమన్నారు. ఆ విధంగా వాళ్ళందరూ కూడా బాబా ప్రసాదంగా పాలు పంచిపెట్టారు. అందరూ కూడా బాబా దర్శనం కోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు. అలాగ వెయిట్ చేస్తున్న దాంట్లో బాబా ప్రేమికులు దర్శనం చేస్తూ ఉంటే అక్కడ బాబా తాలూకా ముఖ వర్చస్సు ఎంతో తేజోమానంగా ప్రకాశిస్తూ కనిపిస్తూ ఉంది. అటువంటి సందర్భంలో ఆ కార్యక్రమం కోసం గ్రామస్తులు కూడా కొంతమంది ఆ బాబా పుట్టినరోజు వేడుక సందర్భంగా అక్కడికి అప్పటి కాలంలో ఉన్న ఆ బస్సులను పట్టుకుని నాసిక్కి తీసుకురావడం జరిగింది. వారంతా రకరకాల జానపద నృత్యాలతో వాళ్ళ ఆనందాన్ని బాబా ముందు ప్రదర్శించారు. బాబా ప్రేమను ఇంకా చూరగొనాలనే ఆ ఆశతో. ఆ సందర్భంగా బాబా వ్రాయించిన ఆధ్యాత్మిక జననము అనే సందేశాన్ని రుస్తూ ఇలా వివరించి చెప్తున్నాడు. అది ఏమిటో మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఉత్కృష్టమైనది మానవ జన్మ ఎందుకు అన్నారంటే పరిణామ క్రమంలో, అంటే బాబా చెప్పిన విధానంలో మనకి గ్యాస్ నుంచి మానవ జన్మ వరకు వచ్చిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కారాన్ని మనం పుణికి పుచ్చుకుని ఆ జంతు సంస్కారాలు, వృక్ష సంస్కారాలు, క్రిమి కీటకాదులు ఏదైతే ఉందో అదంతా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వచ్చి మానవ జన్మలోకి తీసుకురావడం జరిగింది. అందుకని ప్రతి మానవుడికి ఒక మానవుడికి భేదం ఎందుకు వస్తోంది అంటే ఈ జంతు లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతమందిలో కనబడము, కొంతమందిలో ఎప్పుడూ ఉంటాయి, కొంతమందిలో మధ్యలో ఉంటాయి, కొంతమంది ఆఖరిలో వస్తాయి. ఇలాగ ఏదైనప్పటికీ ఎందుకు కనబడుతున్నాయి అంటే ఆ గత జన్మల తాలూకా సంస్కారాలు, ఆ వాసనలు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని ఇబ్బంది పెడుతున్నాయే తప్ప ఏ మానవుడు ఎప్పుడూ కూడా చెడ్డవాడు కాదు అన్నది బాబా అభిప్రాయం. సో ఇది ఎలాగ ఉంటుంది అంటే ఒక విత్తనంలో దాని తాలూకా హిస్టరీ అంతా ఎలాగైతే నిక్షిప్తమై ఉంటుందో ప్రతి మానవ ఆత్మలో మంచి చెడు, దేవతా లక్షణాలు, రాక్షస లక్షణాలు, అంటే అసురులు దేవతలు, ఈ రెండు కూడా ఉంటూనే ఉంటాయి. ఇందులో ఎటువంటి డౌట్ అక్కర్లేదు, బాబాయ్ని చెప్పారు. అయితే భగవంతుని తాలూకా ప్రేమ కటాక్షంతో వచ్చినప్పుడు ఈ అసురు గుణాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద మనం యుద్ధం ప్రారంభిస్తాం. ఆలోచన చేయకూడదు, మనకు పశ్చాత్తాప ప్రార్థన ఉంది కదండి, అందులో విధంగా మనం చేస్తున్నామా లేదా, అలాంటి వచ్చినప్పుడు మనం ఎలాగ బాబా చెప్పినట్టుగా మనం స్పందిస్తున్నామా లేదా ఇంకో విధంగా స్పందిస్తున్నామా అన్నది ఉంటుంది. ఏదైనప్పటికీ పూర్తిగా ఆ అసురు లక్షణాలు నిర్మూలన చేసుకున్నప్పటికీ కూడా మనం ఇంకా భగవదైక్యం పొందడానికి అర్హత లేదు. కానీ ఆ ప్రయాణం వైపు తిరిగే మార్గం మనం ఫేసు డైవర్ట్ అవుతుందన్నమాట. అంటే ప్రేమ ఇంకా పరిపక్వత మనకి రాలేదు అన్నది మనం నిర్ధారణ చేసుకోవాలి. ఆ ప్రేమ స్టార్టింగ్లో ఉందన్నమాట, మనం ఇంకా దాంట్లో పరిపక్వత రాలేదు. అంటే ఉదాహరణకి మనం ఎగ్జాంపుల్, నేను ఎందుకంటే తిండి విషయం చెప్తున్నాను, గబుక్కుని స్ట్రైక్ అవుతుంది కదా అని. ఇప్పుడు పంచదార పాకం పట్టామనుకోండి, ఆ తీగ పాకం వస్తే కానీ మనకి అది స్టోరేజ్కి బాగుండదు. తీగ పాకం ఎందుకు వస్తుందంటే వస్తువు నిలవ ఉంటుంది. అలాగేంటంటే ఇక్కడ మనకి మనం బాబా చెప్పిన మార్గంలో, ప్రేమ మార్గంలో వెళ్తున్నప్పటికీ మనలో ఇంతకు మునుపున్న అసురు లక్షణాలు పొడ చూపటం లేదు. వాటిని మనం కంట్రోల్ చేసుకోవడం ఏదో విధంగా చేసుకుంటూ వెళ్తున్నాం అనుకుందాం.
కానీ అందులో పరిపక్వతకు వచ్చినప్పుడు మనకు తెలియకుండానే మన ఫేస్ అంటే మన దృష్టి అంతా బాబా వైపుకి వెళ్తుంది. అప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ 7 స్టేజెస్. అంటే అప్పుడు మనకు ఆ క్వాలిఫికేషన్ వస్తుంది. మనకు అక్కడ చెక్ పోస్ట్ దగ్గర టిక్ పెట్టి యెస్ యూ కెన్ ట్రావెల్ అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ మనకి వస్తుందన్నమాట. అంతవరకు ఈ అసుర దేవ లక్షణాలు ప్లస్ మైనస్లు అవుతూనే ఉంటాయి. ఎప్పుడైతే అందులో పరిపక్వత వచ్చిందో అప్పుడు మనం ట్రావెల్ చేయనందుకు ఆ భూమికల నుండి వెళ్తుంటాం. కానీ ఇందులో మనకి ఎంత ఉత్కృష్టమైనది అంటే మానవ జన్మ, బాబాయే స్వయంగా తన నోటి ద్వారా నా ప్రేమికులకు ఇటువంటి ఏ ఇబ్బంది లేకుండా కళ్ళకు గంతలు కట్టి నేను వాళ్ళని దాటించేస్తాను. అది మన ఉత్కృష్టమైన మానవ జన్మ అర్థం. అది మెయిన్ పాయింట్ మనకి. ఇవన్నీ మామూలే అందరికిని. కానీ మనం లక్కీ ఛాన్స్ ఏంటి అంటే బాబా అనేక సందర్భాల్లో కూడా చెప్పారు. నేను ఎవరో మీకు అర్థం అవటం లేదనేసి మండలి వాళ్ళతోటి. పిక్నిక్‌లకి వెళ్ళడము, సినిమాలకి వెళ్ళడము, లేతే మంచు కొండల్లోని హిమాలయ పర్వతాల దగ్గరికి వాటికి వెళ్ళడం. చెప్తుంటే బాబా సడెన్‌గా నేనెవరో ఏంటో తెలియటం లేదు. మీరు నన్ను ఒక మామూలు మానవుడిగా ట్రీట్ చేసేస్తున్నారు. మీరు ఎంత అదృష్టవంతులో మీకు తెలియటం లేదు అన్నది దాని వెనకాతల అర్థం అదే. అది వెలకట్టలేనటువంటిది, ఊహించలేనటువంటి భాగ్యాన్ని మన ప్రీతముడు మనకిచ్చాడు కాబట్టి, ఆ ఎగ్జంప్షన్ ఓన్లీ బాబా ప్రేమికులకు మాత్రమే. సో, అంతటి ఉత్కృష్టమైన మన మానవ జన్మ అని బాబా చెప్పారు. కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మిక జననం అనే విషయాన్ని రుస్తుం ఎలా వివరించారంటే, మనం తెలుసుకుందాం. భూమి మీద ఉన్న జీవులన్నింటికి పుట్టడం అనేది సర్వసాధారణమైన ఆహ్, ఇందులో ఎటువంటి తారతమ్యాలు గాని, హెచ్చుతగ్గులు లేవు. జ బీదవాడైనా, ధనికుడైనా ఆ పుట్టడం అన్న ప్రాసెస్ ఉంది. కాబట్టి ఏమాత్రము ప్రాముఖ్యత లేని జన్మను పొంది, స్వయం సంకల్పం లేని బ్రతుకును బతికి, ఎప్పుడో ఒకప్పుడు అనిశ్చితమైన మరణాన్ని పొందే ఇతర జీవుల వలె కాకుండా, మానవునిగా జన్మించడం ఎంతో విశిష్టమైనది. అంటే మన ఈ పరిణామ క్రమంలో ఉన్నటువంటి విషయాలను మనం పరిశీలన చేసుకుంటే ఎక్కడ ఇప్పుడు ఒక ఆవు పుట్టిందనుకోండి, అది ఎక్కడ పుట్టిందో, ఎక్కడ చేసిందో ఏమిటో తెలీదు. ఒక పక్షి, ఒక జంతువు ఏదో ఒకటి. ఆ క్రియేషన్‌లో ఏదున్నా కూడా కంపారిజన్ విత్ మానవ జన్మతో చూసుకుంటే మనకొక డేట్ ఆఫ్ బర్త్, ఒక జాతి, ఒక మతము, ఒక కులము, ఒక ప్రదేశము, ఒక హోదా ఇలాగ ప్రతిదానికి ఒక ప్రత్యేకత అన్నది ఈ మానవ జన్మలో ఉంది. మనం ఒకవేళ శరీరం మనం వదిలేసుకుంటే మన వాళ్ళు, మన బంధువులు ఇది దానికి తగ్గట్టుగా తా బ్యాండ్ మేళాలు ఇలాగ ఏదైతే ఉందో వాటన్నిటితో కంపారిజన్ చేసుకుంటే ప్రతి విషయంలోని ఈ మానవ జన్మకి చాలా ఉన్నతమైనది అన్నది మనకి అవగాహన ఉంటుంది. ఎందుకంటే మానవుడు శ్రద్ధగా, మెలకువతో జీవిస్తే బాబా చెప్పింది చైతన్య పరిణామ పురోగమనంలో ఈ జన్మయే తుది జన్మ కాగలదు. మన మెలకువతో ఏం చేయాలంటే తెలివేసుకొని కూర్చోవడం కాదు. బాబా ఏం చెప్పారు అంటే యెస్ ఇది బాబా మనకిచ్చాడు. ఈ జన్మలో మనం చాలా శ్రద్ధగా ఎందుకంటే మనకు పశ్చాత్తాప ప్రార్థనలో ఉన్నాయి ప్రతీదిని. ఆ విధంగా మనం రోజు మసులుతున్నామా అన్నది నిర్ధారణ చేసుకొని, ఈరోజు అలా మసలలేదు అని అనుకుంటే మనం ఒక చిన్న సూదంత బెజ్జం మాదిరి ముందుకెళ్తున్నట్టే లెక్క. మళ్ళీ మనం మాయలో పడతాం, వస్తుంటాం. కానీ ఇలా మనకు చూసుకుంటూ ఉండడం వల్ల ఏదో ఒక టైంలో మనకు తెలియకుండానే మనం సక్సెస్‌ఫుల్ అవుతాం. అదే మనకి బాబా కళ్ళకి గంతలు కట్టడం అంటే అదే. నీకు తెలియకుండానే నువ్వు నేనైపోతావు అని చెప్పాడు. అంతవరకు మనం ఏం చేయాలి? బాబాయే చేయిస్తున్నాడు, బాబా చూస్తున్నాడు, బాబా తినమన్నాడు, బాబా ఉండమన్నాడు. వస్తాయి. బాబా అన్నారు. నువ్వు ఏ సాధన చేస్తున్నప్పటికీ మాయ ఉంటుంది. నీ ఆలోచనలో అనేక లస్ట్‌ఫుల్ థాట్స్, లస్ట్‌ఫుల్ యాక్షన్స్, లస్ట్‌ఫుల్స్ బిహేవియర్స్ వస్తూ ఉంటాయి. కానీ నువ్వు నిరంతరం ఈ తపనతో ఉంటుంటావు చూసావా? అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లోనే నేను తప్పుగా ఆలోచించాను. ఏదో లంపలేసుకొని మళ్ళీ డీవియేషన్ తీసుకుంటావు. మళ్ళీ డ్రైవింగ్ పర్ఫెక్ట్ చేసుకుంటావు. సో, దాన్ని పట్టించుకోవద్దు అన్నాడు. కానీ దాన్ని లీసు మాత్రము కూడా నువ్వు ప్రాక్టికల్‌గా మాత్రం పెట్టొద్దు అని చెప్పాడు. సో, ఇవన్నీ ఇలాంటి విషయాలు మనం తలుచుకుంటే ఎంతవరకు మనం చేస్తున్నాం అన్నది మన అభ్యాసాన్ని బట్టి ఉంటుంది.
కాబట్టి ఇది మనం మెలుకు చేసుకోవడం తప్ప ఏదో మనం మెహరాబాద్ 6 సార్లు వెళ్ళాం, సహవాసులకి వెళ్ళాం, ఇదేమీ కాదు. ఇవాళ నేను వచ్చాను, ఏదైనా మాట్లాడుతున్నాను, మీకు కోపం వచ్చేసింది. ఆ కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకునే సాధనాన్ని బాబా చెప్పినట్టుగా చేశారా లేదా? అది చేశారంటే యు ఆర్ సక్సెస్, విన్ అయినట్టే లెక్క. అదనమాట అక్కడ కావాల్సింది. అంతేగాని మనం సంకీర్తన చేసాం, పాటలు పాడాం, ఇలా చెప్పాం, ఇది కాదు. బాబా చెప్పింది మనం చేస్తున్నాం. శత్రువుని ప్రేమించమన్నాడు. శత్రువులు ఎందుకుంటారు? ఇప్పుడే చెప్పాం. ఈ జంతు లక్షణాలన్నిటిని సంబంధించిన వాళ్ళే వచ్చిన వాళ్ళు ఈ రోజు మనం అంటూ ఉంటాం. ఎవరి మొహం చూసాం లేదా ఉదయం లేచేసరికి ఆయనతోటి తగుబడింది అని అంటాం. నిజం, టు బీ ఫ్రాంక్. 20 సంవత్సరాలు బట్టి మీరు వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. బాబా లవర్సే. ఏదో చిన్న దాంట్లో మార్పు తేడా వచ్చింది. ఇద్దరు దెబ్బలాడేసుకున్నారు. ఒక ఆవిడ మనల్ని తోలనాడేసింది. విపరీతంగా తోలనాడేసింది. ఈవిడుంది. కానీ అవతల వాడు ఏం చేసింది? అయ్యో! ఈ విషయాన్ని గమనించని ఎంతో బాధపడిపోతుంది ఆవిడ. ఇంకా అవకాశం పోయింది. 20 సంవత్సరాలు జాగ్రత్తగా పెట్టింది. ఆ ఒక్క సెకండ్‌లో పోయింది. కానీ అది కూడా బాబాయ్ ఇచ్చాయని మీరు గ్రహించగలగాలి. ఎందుకంటే చేసేది, చేయించేది, చూసేది అన్నీ కూడా ఆయన అని చెప్పారు. సో, దాని మీద మనకి ఆ లక్ష్యం మీద, బాబా చెప్పిన మీద, విషయాల మీద మనం శ్రద్ధ వహించి, అది ఎంతవరకు మనం సక్సెస్‌ఫుల్‌గా చేయగలుగుతున్నాము విత్ బాబా కన్సర్న్డ్ అన్నది మనం తెలుసుకోవడమే మెలకువతో జీవించడం అనేది. కాబట్టి ఈ జన్మకి ఇదే లాస్ట్ అని అనుకుని, ఆ జన్మలో మనం ఎంతైతే తీవ్రంగా శోధన చేస్తామో, అంటే ప్రయత్నం చేస్తామో, వాడు మాత్రమే లోపలికి వెళ్ళగలడట. అంతేగాని మనం 40 సంవత్సరాలు బట్టి బాబా దాంట్లో ఉన్నాము, ఇదన్నాము, ఏదో అమావాస్యకి, పుణ్యానికి చేసుకోవడం ఇవేం కాదు. మీకు నిరంతరము ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎలాగైతే పనిచేస్తున్నాయో, ఈ ఆకలి అనేది అయితే ఎలాగైతే ఉందో, అలాగే భగవంతుడి మీద ఆ తపన, ఆ ప్రేమ, ఆ సబుద్ధి ఉన్నాయి గదా! అవన్నీ మనకి ఏమాత్రం కూడా ఒక ఇంచు కిందకెళ్ళకూడదు. ఒక స్టెప్ కిందకెళ్ళకూడదు. ఆ ఆలోచన ఫైర్ అలాగే ఉండాలి. అది బాబా చెప్తున్నదిక్కడ. కాబట్టి ఆహ్, ఈ జన్మయే తుది జన్మ అనుకుని, మానవ జన్మ పొందినప్పటి నుండి జీవుడు ఒక సజీవ యంత్రంలా కాకుండా, తన జీవిత గమ్యాన్ని తానే నిర్దేశించుకుని, జీవితాన్ని తన ఇచ్ఛానుసారం మలుచుకోగల విధాత అవుతాడు. నీ చేతి వ్రాతలో వ్రాత నీదే. అది 2 అర్థాలుగా వస్తుంది. అన్నీ చేసేది. కానీ నీకొక అవకాశం ఇచ్చాడు. ఇది మంచి, ఇది చెడు. ఏది మంచి, ఏది చెడు అని అన్నప్పుడు నువ్వు దేనికి చూపిస్తున్నావంటే చెడుకే చూపించావు. నువ్వు నిర్ణయం చేసుకున్నావు మనసులో. కానీ అది బాబా మీద నెడుతున్నావు. అది హిపోక్రసీ. అది నీకు ఆల్రెడీ మనసులో వచ్చింది. కానీ నువ్వు బాబా మీద తోసేస్తున్నావు. అది హిపోక్రసీ. సో, అది రాకుండా చూసుకోవాలి. అంతే కదా! ఏదైనా మంచిదే అని జెప్పేసి నేను 24 గంటలు తాగుతూ ఉండి, బాబా ఇచ్చిన ప్రకారం తాగుతున్నానంటే అది కాదు. సో, అలాగా అంత నిశితంగా ఉంటుందనమాట బాబా తాలూకా ఇది. అంత జాగ్రత్తగా మనం చూడగలగాలి. ఎందుకంటే మనం బంగారము అన్నది ఎంత జాగ్రత్తగా చూస్తున్నామో, అదే విధంగా ఈ ఆత్మ మళ్ళీ భగవంతుడిలో కలవాలి. ఈ మానవ జన్మ ఇచ్చింది దానికి. అన్నీ చేయమన్నాడు బాబా. చక్కగా ఉద్యోగం చేసుకో, వ్యాపారం చేసుకో, సినిమా చూడు, ఏం చెయ్యి. కానీ నిరంతరం నా ధ్యానంలో ఉన్నావా లేదా? ప్రతీదీ నా ఇచ్చగా నువ్వు తీసుకుంటున్నావా లేదా? ఒక దుఃఖమైన, ఒక సుఖమైన స్థితప్రజ్ఞత అప్ అండ్ డౌన్ అవ్వకుండా బ్యాలెన్స్‌గా ఉందా లేదా? మన తక్కెట ఎలా ఉంటుంది? ఒక కేజీ ఉల్లిపాయలంటే కేజీ రాయి పెడతాడు, ఉల్లిపాయలు పెడతాడు. 2 సమానంగా ఉంటాయి. అప్పుడే కదా కేజీ అవుతుంది. సో, ఇది రావాలి. ఎప్పుడు సుఖదుఖాల్లోని, లాభ నష్టాల్లోని దేంట్లోనైనా ఆ బ్యాలెన్సింగ్ రావాలి అని బాబా చెప్పడం జరుగుతుంది. అలా అధిగమించిన మానవ జన్మ పొందిన తర్వాతే ఈ జన్మలో తాను పడ్డ శ్రమకు తగిన బహుమానంగా ఆధ్యాత్మిక జనం అనే ప్రతిఫలాన్ని తీవ్రంగా ఆకాంక్షించాలి. కాబట్టి మానవ జన్మెత్తిన ప్రతి ఆత్మ కూడా ఆధ్యాత్మిక జననం అవ్వదు. ఎందుకు చెప్పాను కదా! ఇందాక మనం చెప్పుకున్నాం. ఆ బంగారం విలువ తెలియనప్పుడు వాడు ఆ పిల్లాడు ఎలాగైతే పడేస్తాడో, అలాగే ఈ శరీరాన్ని, ఈ జన్మని భగవంతుడు అనేక జన్మల నుండి మనం ఎలాగ వచ్చామన్న విషయం తెలిసిన వాడు, ఈ జన్మ జాగ్రత్తగా కాపాడుకుంటాడనమాట. కాపాడుకోవడం అంటే బాబా చెప్పిన విధానంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తాడు. అది బంగారం విషయం తెలిసిన ఆ కుర్రాడికి, అవతల వాడికి తెలియచ్చు మనకంటే కోటీశ్వరుడు అవ్వచ్చు. మంచి ఫిజికల్ బాగుండుండొచ్చు.
మంచి ఎడ్యుకేటెడ్ అయి ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ వాడు ఆధ్యాత్మిక జ్ఞానం వాడి దగ్గర లేదు. భగవంతుని ప్రేమ ఆయనకి లేదు. ఆయన అన్ని పైనున్న బుక్స్ చదివి చెప్తున్నాడు తప్ప అంతర్గత ముఖ ప్రయాణం ఎలాగుంటుంది ఏమిటన్నది ఆయనకి ఎవ్వరు కూడా అసిస్టెన్స్ ఇవ్వరు. కానీ మనకి బాబా భరోసా ఇచ్చాడు. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. నా ప్రేమికుల్ని కలలో కూడా తక్కువగా అంచనా వేయను. వాడు వచ్చాడులే మూర్తి, లేకపోతే వచ్చాడులే మా మణి సోదరి, ఇలాగని తక్కువగా చూడ్డు. అది కల్లో కూడా జరగదని చెప్పాడు బాబా. సో మన ప్రేమ ఇంకెంతలా ఉండాలి అన్నది మనం ఎవరికి వాళ్ళే చూసుకోవాలి. అలా చూసుకున్నప్పుడు ఆ బర్నింగ్, ఆ లోపల ఉన్నది అగ్ని ఎలాగ ఉండాలంటే నిరంతరము ఆయన మీద ఫోకస్ ఉండాలి. ఉద్యోగం చేస్తున్నాం, చక్కగా ఉన్నాం, చక్కగా తిరుగుతున్నాం, అన్ని చేయమన్నాడు, ఏవి వదలొద్దు అన్నాడు, ఏమి చేయక్కర్లేదు అన్నాడు. ఆయన మై విష్ హౌ టు గాడ్ ఏదైతే చెప్పాడో అది ఒకటి చాలు అన్నాడు. కానీ దాని వెనకాతల ఎంత ఎక్సర్సైజ్ ఉంటుందో మనకి ఇప్పుడు అర్థం అవుతోంది. శత్రువుని ప్రేమించమంటాడు. ఎలాగా అంటే చెయ్యాలంతే. ఎందుకంటే బాబా దగ్గర నుంచి వచ్చిన వర్డ్కి అది తీసుకుంటే అది తీసుకోండి, దాన్ని ప్రయత్నం చేయండి, ఒక ఎక్సర్సైజ్ చేయండి చాలు ముందు. అప్పుడు తత్తిమామి నేను చూసుకుంటాను అన్నాడు. అదే ఒక స్టెప్ బాబా అన్నాడు, ఒక స్టెప్ నువ్వే, తర్వాత 10 స్టెప్పులు నేను వేస్తాను. కాబట్టి అంత తీవ్రతతో ఉన్నప్పుడే ఆ ఇది ఆధ్యాత్మిక జననము అనడం అనడం సూటబుల్ అవుతుంది తప్ప ఇందులో ఎటువంటి రాజీ పడకూడదు. ఎందుకంటే దేన్నైనా పోస్ట్ పోన్ చేయొచ్చు, కానీ ఈ మార్గంలో ఉన్నప్పుడు ప్రతి సెకండ్ మనకి ఇంపార్టెంటే. కాబట్టి దాన్ని మనం పోన్లే రేపు చేద్దాంలే, రేపు పాడదాంలే, రేపు ఉందాంలే అనే క్వశ్చనే లేదు. సో అది ఎలాగుండాలి అంటే ఒక బంగారం మీద నీకు ఎంతైతే తీవ్రమైన ప్రేమ ఉంటుందో దీని మీద కూడా అంత ప్రేమ ఉండాలి. దాంట్లో రాజీ పడే ప్రసక్తి లేదు. కాబట్టి నేను ఎక్కడి నుండి వచ్చాను, మళ్ళీ ఎక్కడికి వెళ్తాను. మనం ఎక్కడి నుంచి వచ్చాం, పరాత్పర బ్రహ్మ స్థితి నుండి భగవంతుడు వచ్చినప్పుడు ఆయనతో పాటు వచ్చాము, మళ్ళీ ఆయనతోటే పాటు వెళ్ళిపోవాలి, అక్కడికే వెళ్ళిపోవాలి. అంటే మనం భగవంతుని ప్రేమించడము, భగవంతుడిని ఐక్యమవడం, ఇది 24 గంటలు మన బుర్రలో అలా మెదులుతూనే ఉండాలి. దానికి తగ్గట్టుగా మనం నడుచుకుంటూనే ఉండాలి. అలా చేసినప్పుడు ఆ రెండు బ్యాలెన్సింగ్ లో ఉంటాయి. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు మనకి శాఖోపశాఖలుగా ఉంటాయి. కాబట్టి ఏ మానవుడు తీవ్రంగా మదన పడడం మొదలు పెడతాడో అప్పుడు ఆ మానవుడు నిశ్చయంగా ఆధ్యాత్మిక జన్మం పొందినట్లని చెప్పవచ్చును. మనం మాటలు ఒక ఐఏఎస్ అయ్యాడు అనుకోండి, ఐఏఎస్ అయిన తర్వాత మనం ఇంటర్వ్యూ చేసుకుంటాం, కానీ ముందు తీసుకోరు ఎవరు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కష్టపడతారు, ఇన్స్టిట్యూట్కి వెళ్తారు, డబ్బులు కడతారు, రిటర్న్ చేస్తుంటారు, టెస్టులు పాస్ అవుతుంటారు, అన్నీ చేస్తారు. ఫైనల్గా ఎగ్జామినేషన్లో సక్సెస్ అయిన తర్వాత అప్పుడు వాడు ఐఏఎస్కి సెలెక్ట్ అయ్యాడు, నెంబర్ 1 ర్యాంక్ అనేసరికి మీడియా అంతా వాడి దగ్గరికి వెళ్తుంది. ముందు వెళ్తుంది ఎక్కడైనా వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు? వాడి సక్సెస్ ఎవరికి అక్కర్లేదు, అందరు మనుషుల్లోనే ఉంటాడు వాడును. వాడు ఎప్పుడైతే సక్సెస్ అయ్యాడో పబ్లిక్ అంతా వాడి వైపు డైవర్ట్ అవుతుంది. ఎలా చదివారండి, ఏం చేశారండి, ఏం ప్రయత్నం చేశారండి అంటారు. పోనీ అలా ప్రయత్నం చేస్తే అందరూ అవుతారంటే అందరూ అవ్వరు. మరి ఇన్స్టిట్యూట్స్ అవి ఉన్నాయి కదా, పెద్ద పెద్ద ఐఏఎస్ టాపర్స్ అందరూ పెద్ద పెద్ద కోట్లు పెట్టి పెట్టి ఇన్స్టిట్యూట్లు రన్ చేస్తున్నారు, కానీ అందరూ అయిపోతున్నారంటే అందరూ అవ్వరు. ఐఏఎస్ అయిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కలెక్టర్ అవ్వాలని లేదు, ఫిషర్ కమిషనర్గా ఇంకో కమిషనర్గా వెళ్ళిపోవచ్చు. సో ఆ తపన అలాగ ఉండాలి, దాని తాలూకా ప్రయత్నం కూడా అలాగ ఉన్నప్పుడే అది సక్సెస్ఫుల్గా అవుతుంది తప్ప మనం అందులో ఉన్నాము అన్న దాంట్లో కాదు. నేను ఐఏఎస్ అవ్వాలి అంటే ఇంక అవ్వాలి అంతే. ఇంక వాడి అయిన తర్వాత వాడి ఎక్స్పీరియన్స్ మనకు ఒక హార్ట్ఫుల్కి టచ్ అవుతుంది. ఎందుకు? వాడి నిజాయితీగా ప్రయత్నం చేశాడు. వాడికి జ్వరం వచ్చింది, ఇది వచ్చింది, సినిమాలు అవాయిడ్ చేశాడు, భోజనం అవాయిడ్ చేశాడు, నిద్రలేమి తీసేసాడు, ఏ ఫంక్షన్కి వెళ్ళటం లేదు, 365 days 24/7 కష్టపడి చేశాడు. అది చెప్పినప్పుడు మనకు అది హార్ట్ఫుల్ టచ్ అవుతుంది. ఎందుకంటే వాడు హానెస్టీగా చేశాడు కదా. అదే విధంగా మనకి కూడా ఆ తపన, ఆ బర్నింగ్ డిజైర్ ఉండాలి. కాబట్టి మానవుడు అతి సహజంగా తనకు తెలియకుండానే మానసిక సమతుల్యతను పొందితే అతని చుట్టూ ఉన్న భౌతిక పరిసరాల సమన్వయం ఏర్పరుచుకుని ప్రపంచంలో శాంతిని, సామరస్యాన్ని సాధిస్తాడు. ఇలా ప్రతి ఒక్క మానవుడు చేసినట్లయితే మనం ఏదైతే కావాలని కోరుకుంటున్నామో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా అవుతాయి.
కానీ అలా చేయకుండా మనం ఈ బూజు పట్టిన పురాతన సాంప్రదాయాల్లో మునిగిపోయి ఉండడము, ఆధునిక భావాల పట్ల సహనం లేకపోవడము, అహంకారం కలిగి ఉండడము, స్వార్థపరత్వంతో జీవించడం మొదలగువన్నీ ఇట్టే తొలగిపోతాయి. ఎప్పుడు ఈ ఆధ్యాత్మిక దీంట్లో ఉన్నప్పుడు ఆ భౌతికమైన పరిసరాలతో సమన్వయం ఏర్పరచుకుంటే మనకి ఈ పురాణాల్లోని వాటిలోని చెప్పినవి ఉన్నటువన్నిటినీ కూడా అవాయిడ్ చేసేసి మనం సక్సెస్ఫుల్గా ఒక మంచి అధ్యాయాన్ని సువర్ణ అధ్యాయాన్ని మనం ఆ, సృష్టించుకోగలుగుతాము కనిపిస్తుంది. కాబట్టి ప్రతి వస్తువు ఒక పరమార్థాన్ని వెలువరిస్తుంది. మనం ఇందాక అనుకున్నాం, బాబా కూడా చెప్పాడు కదా, నా సృష్టిలో ఎవడు చెడ్డవాడు లేడు అంటే ఆయన ఆ రేంజ్కి వెళ్ళిపోయాడు. సో మనం కూడా ఆ రేంజ్కి వెళ్ళినప్పుడే తెలుస్తుంది తప్ప అంతవరకు మనం బాబా చెప్పింది అంటాం తప్ప నేను చెప్తున్నానని రాదు. అది వచ్చిందంటే వాడు నేను చెప్పానని అనక్కర్లేదు, మాటల్లో చెప్తుంటే ఎవరు చెప్పినైనా అది ఆ వ్యక్తికి తెలుస్తుంది, వినే వ్యక్తికి కూడా హార్ట్కి టచ్ అవుతుంది. ఎందుకు అక్కడ లోపల ఇంటర్నల్ గా కేబుల్ కనెక్షన్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే బోత్ ఆర్ ఈక్వల్ సోల్. సో ప్రాక్టికల్ గా ఉన్న వ్యక్తి ఎవరైతే చెప్తాడో ఆ ప్రాక్టికల్ గా చేస్తూ కూర్చునే వ్యక్తి వింటాడో ఇద్దరికి కనెక్షన్ ఇంటర్నల్ కేబుల్ ఏర్పడిపోతుంది. కాబట్టి ఇక్కడ కూడా అదే విషయాన్ని వెలువరి చెప్తున్నారు బాబా. కాబట్టి కర్మశాస్త్రం ప్రకారం దేశ కాల పరిస్థితుల ప్రభావం ఈ విశ్వ మహాసాగరంలో ఏర్పడే భిన్న తరంగాల వలె మానవుడు పాపులుగాను అంటే పాపులుగాను సాధువులుగాను కనిపిస్తారు. బాబా ఎంత అద్భుతంగా చెప్పాడు అంటే మనం ఏదో ఎలా అనుకుంటాము అంటే ఇప్పుడు మనం నేను రెడీ అవ్వాలనుకోండి, నేను ఏం చేయాలి, ఒక అర్థాన్ని ముందు పెట్టుకుని చక్కగా తలదువ్వుకొని అన్నీ చేయాలి. అదే ఎదుటి వ్యక్తిని చూడాలంటే అర్థం అక్కర్లేదు. కాబట్టి ఇది ఎలాగుంటుందంటే ఈ దర్పణం అన్నది ఎదుటి వ్యక్తిలో లోపాలు చూపించడానికి మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది తప్ప అది ఇలా టర్న్ చేసుకుని మనం చూడడానికి మనకి ఇష్టం ఉండదు. ఆధ్యాత్మిక మార్గంలో ముందు టర్న్ చేసుకోవడమే ఇంపార్టెంట్. ఫస్ట్ నువ్వు ఎలాగున్నావు అన్న దాన్ని దర్పణంగా పెట్టుకోవాలి. ఆ దర్పణం ఏది, మనకి బాబా ఏదైతే ఇచ్చాడో అదే మనకు దర్పణం, ఇంకోటి ఏమీ లేదు. ఇంత మునుపు అలా అనిపించవచ్చు. కాబట్టి ఇక్కడ ఆ ప్రతి మనిషిలోనే తప్పొప్పులు ఉంటాయి. కాబట్టి ఆ తప్పొప్పులను చూడకుండా ఆ లోపల ఉన్న మెటీరియల్ ఏదైతే ఉందో ఆ బాబా ఇచ్చిన ప్రేమ ద్వారా ఆ మెటీరియల్ నువ్వు చూడగలిగిన స్థితికి నువ్వు వెళ్ళినప్పుడు ఈ భిన్నాభిప్రాయము, ఈ డిఫరెన్సెస్, ద్వంద్వతత్వము అన్నది పూర్తిగా రిమూవ్ అయిపోతుంది అని ఇక్కడ మనకి ప్రీతముడు చెప్పాడు. అయితే ఇది చాలా అంటే 4-5 పేజీలు ఉందండి. కానీ మరి నేను అంత ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. మరి అంటే ఈ ఉత్కృష్టమైన జన్మ మానవ జన్మ అన్న దానికి ఆత్మ పరిణామ క్రమంలో మానవ జన్మ కడపడది, ఉన్నతమైనది, అతి చివరిది, ఉత్కృష్టమైనది అయినప్పటికీ దానిలో జంతువుకుండే కోరికలు కూడా నిండి ఉన్నాయి. మనం చాలా ఉన్నతని అనుకున్నాం కదా, ఆ ఉన్నతి అన్న దాంట్లో ఏముంది, లోపల సీడ్లో జంతు లక్షణాలు, ఒక త్రాగుబోతు, ఒక తిరుగుబోతు, ఒక రేపిస్టు, లేకపోతే ఇంకోటి, ఇవన్నీ అందులోనే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఈ భగవంతుని ప్రేమ లభించి ఈ భగవంతుడి తాలూకా జ్ఞానం ఎప్పుడైతే నీకు లభిస్తుందో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో యూ హ్యావ్ టు ఎంటైర్ చేంజ్ ఇట్ అనమాట. అదే మనకి చూడండి, వాల్మీకి ఒక బోయవాడు అనడం, లేకపోతే ఆయన వెంటనే మారడం, పెద్ద ఈ రైటర్ గా తయారవడం, ఇవన్నీ ఏంటంటే ఆధ్యాత్మిక మార్గం టైం వచ్చింది అంటే ఫ్రాక్షన్ ఆఫ్ ఒక సూర్యరశ్మి ఆ, ఇంట్లోకి చొరబడితే ఎంత సెకండ్స్ లో వస్తుందో అదే విధంగా ఉంటుంది తప్ప దానికి గుణగణాలతోటి, వ్యక్తిత్వాలతోటి, మంచి చెడుతోటి సంబంధం లేదని చెప్పారు బాబా. అది ఎప్పుడు వస్తుంది తెలియదు, పక్కన వచ్చిందంటే నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు కిటికీ తలుపు తీస్తే సూర్యరశ్మి ఎలాగుంటే సూర్యరశ్మి ఆల్రెడీ పైన ఉంది, మనం క్లోజ్ చేస్తున్నాం. సో ఆ విధమైనటువంటి జన్మ ఇది, కాబట్టి దీనికి అంత ఉత్కృష్టమైనది. కాబట్టి అది తెలుసుకున్న ప్రతి మానవుడు ఆ జన్మకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నది తెలుసుకుని ముందుకు వెళ్ళగలిగితే ఆ జన్మ సా సాఫల్యత
అవుతుంది అన్నది మన ప్రభు ప్రీతముడు చెప్పి నేర్పించి ఆ శక్తిని ఇస్తూ తను మనకి వెన్నంటే ఉంటూ మన చేత నడిపిస్తున్నాడు కాబట్టి ఈరోజు ఈ ప్రపంచంలో మనం ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ మన అవతార పురుషుని తాలూకా తలుచుకుంటూ ఇందులో మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాము. కాబట్టి ఇందులో ఏమైనా తప్పొప్పులు ఏమైనా ఉంటే ప్రీతముని క్షమించవలసిందిగా మీరు కూడా అర్థం చేసుకుని దాన్ని ఒప్పుగా సరి చేసుకుని మనం ఈ ప్రేమ మార్గంలో బాబా చెప్పిన మార్గంలో మనం నడవడానికి మనం శక్తికి మనం ప్రయత్నం చేద్దాము. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. జై బాబా అన్నయ్య. జై బాబా అమ్మ. మానవ జన్మ చాలా ఉచితమైనది, ఉన్నతమైనదని బాబావారు చెప్పిన విషయము చాలా చక్కగా అదే రకంగా జ్ఞానముతో మనము బాబాని ఎల్లప్పుడూ మనలోని లోపాలు మనం తెలుసుకుంటూ ఇతరులోని మంచిని మాత్రమే తీసుకొని వాళ్ళ దోషాలు మనం ఎంచకుండా ముందుకెళ్ళి అలానే అందరినీ ప్రేమిస్తూ బాబా ఇచ్చనే మనము అతని ఇచ్చని తీసుకుంటూ ముందుకెళ్తే చాలా ఉన్నతంగా ఉంటుందని చాలా మంచి విషయాలు మాకందరికీ తెలియజేశారనయ్య. మీకు హృదయపూర్వక జై బాబాలు. ఎల్లప్పుడూ బాబాని ప్రేమిస్తూ బాబా చెప్పిన విషయాలు చేసిన విషయాలు కాకుండా చెప్పిన విషయాలు తెలుసుకుంటూ ఉండాలని చెప్పి మీరు చాలా చక్కగా అన్ని విషయాలు తెలియజేశారు. మీకు హృదయపూర్వక జై బాబాలు అన్నయ్య.